క్రీడలతో క్రీడాకారుల్లో ఆత్మస్థైర్యం, విశ్వాసం పెరిగి సాధించాలనే పట్టుదల పెరుగుతుందని శ్రీరాంపూర్ జీఎం శ్రీనివాస్ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సింగరేణి స్థాయి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల క్రికెట్ పోటీలు గురువారం ముగిశాయి. ఫైనల్ కి చేరిన శ్రీరాంపూర్, కార్పొరేట్ కొత్తగూడెం జట్లు పోటీ పడగా శ్రీరాంపూర్ జట్టు క్రీడాకారులు విజేతలుగా నిలిచారు. బహుమతుల ప్రధానోత్సవంలో జీఎం శ్రీనివాస్ పాల్గొని క్రీడాకారులకి బహుమతులు అందించి అభినందించారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంచుతాయన్నారు. ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వానికి, సంపూర్ణ ఆరోగ్యానికి వాకింగ్ క్రీడలు అలవాటుగా పెట్టుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షుడు కొట్ట కిషన్ రావు, ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు జట్టి శంకర్రావు, కుమారస్వామి, నాయకులు బీలా రవి తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల మధ్య ఈ నెల 11, 12, 13 3 రోజులలో మన శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియంలో క్రికెట్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో 9 సింగరేణి వ్యాప్తంగా 9 టీములు పార్టిసిపేట్ చేశాయి. ఫైనల్కి శ్రీరాంపూర్, కొత్తగూడెం జట్లు ఫైనల్కి వచ్చాయి. ఇందులో శ్రీరాంపూర్ జట్టు విన్నర్ అయింది, కొత్తగూడెం జట్టు రన్నర్గా నిలిచింది. మరి ఒకసారి మనందరం రన్నర్స్కి, విన్నర్స్కి గట్టిగా చప్పట్లు కొట్టాలని. ఆటల పోటీలు మనందరం ఎందుకు ఆడుకుంటాం? ఊళ్ళో మధ్య, టీమ్స్ మధ్య, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య ఆటల పోటీలు జనరల్గా జరుగుతుంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్ మనం అనుకుంటాం. ఈ ఆటల వల్ల ఏంటంటే క్రీడాకారుల మధ్య చక్కటి సంబంధాలు నెలకొంటాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఈ రకంగా తర్వాత అట్లాగే ఆటలతోని మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అందుకని జనరల్గా ఇట్లాంటి ఆటల పోటీలు మనం నిర్వహించుకుంటున్నాం. చాలా చక్కటి విషయం. మరి ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల మధ్య, సింగరేణిలో పనిచేస్తున్నట్టు ప్రైవేట్ సెక్యూరిటీ ఉద్యోగుల మధ్య ఈ ఆటల పోటీలు చేసుకోవడం అనేది, దానికి ఆతిథ్యం ఇచ్చినందుకు మరి ఇక్కడ శ్రీరాంపూర్లో పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బందికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం అనేది కొంత ఆర్థికంగా మరి ఇబ్బంది కలిగించే విషయం ఉన్నప్పటికీ ముందుండి వాళ్ళంతా దీన్ని సక్సెస్ చేశారు. ఈ 3 రోజులు సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ ఎప్పుడైనా కూడా క్రీడాకారుల్ని ప్రోత్సహించడానికి ముందుంటుంది. అందులో మన శ్రీరాంపూర్ ఇంకా ముందుంటుంది. ఈ ఆటల పోటీలలో నెగ్గిన వాళ్ళకి ఫస్ట్ విన్నర్స్కి, అట్లాగే రన్నర్స్ కూడా అభినందన తెలియజేస్తూ ఇంకా ముందు ఇంకా మనం ఇట్లాంటి ఆటలు ఆడుకోవాలి, నిర్వహించుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఈరోజు ఫైనల్లో జరిగినటువంటి శ్రీరాంపూర్ వర్సెస్ కార్పొరేట్ టీములు విన్నర్, రన్నర్గా నిలిచినటువంటి టీములకు కూడా ఏఐటీసీ పక్షాన మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. సింగరేణి యాజమాన్యం మీ అందరికీ
మనం ఒక మాట చెప్పగానే జనరల్ మేనేజర్ గారు మనకు గ్రౌండ్ ఇక్కడ మన పర్మిషన్ ఇవ్వడం, అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లను కూడా చూసుకోమని మన స్పోర్ట్స్ కమిటీ వాళ్ళకి చెప్పడం, వారి సహకారంతో, అదేవిధంగా మిగతా ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో మిత్రులు చెప్పినట్టు వాళ్ళ సహకారంతో ఇంత ఎండలో కూడా మీరు అందరూ ఈ క్రీడలు నిర్వహించుకొని ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని ఏరియాల టీం మెంబర్స్కి, అదేవిధంగా ఈరోజు ఫైనల్లో విజయం సాధించినటువంటి శ్రీరాంపూర్ ఏరియా జట్టు, అదేవిధంగా రన్నర్గా నిలిచినటువంటి కార్పొరేట్ జట్టుకు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ యూనియన్ తరఫున మీ అందరికీ మరోసారి అభినందన తెలియజేస్తూ అప్పటికి కూడా మరి ఇక్కడ ఈ గ్రౌండ్లో మనం మరింత మంచి క్రికెట్ టోర్నమెంటు ప్రప్రథమంగా ఈరోజు అన్ని 11 ఏరియాల కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా నిర్వహించుకోవడం, ఈ ఆలోచన వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నా. మరి ఇదే స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు, మీకు రావాల్సిన హక్కులు, మరి ఉద్యోగ భద్రత, అలాగే మరి కాంట్రాక్ట్ వారి జీతము, అలాగే అలవెన్సులు, మెడికల్, ఇవన్నీ కూడా వీటి కోసం కూడా మీరు ఐక్యంగా ఉండి మరి యూనియన్లతోటి ఒత్తిడి తెచ్చి మరి ప్రభుత్వ సహకారంతో మరి అందరూ కూడా మీరు అది హక్కులు సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నిష్పక్షపాతంగా ఈరోజు మరి అందరూ కూడా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకొని మరి ఇందులో గెలుపొందినటువంటి ప్రథమంగా వచ్చిన వారికి మరి అలాగే మరి విన్నర్స్ రన్నర్స్ కూడా మరి అభినందనలు మా ఐఎన్టీసీ యూనియన్ తరఫున తెలియజేస్తాం.